హలో అండి. వెల్కమ్ టు స్వరమాధురి. ఈరోజు మనము రాములవారి ఆలయం గురించి తెలుసుకుందాము. రాములవారి ఆలయాల్లో టాప్ 10 ఆలయాలు ఏవైతే ఇండియాలో ఉన్నాయో, అందులో ఒకటైన ఆలయం గురించి తెలుసుకుందాము. మీకు తెలిసినంతట్లో చాలా ఫేమస్ టెంపుల్స్‌లో మనం ఇండియాలో చూసుకున్నట్లయితే, మనకి అయోధ్య రామాలయం అనేది రీసెంట్‌గానే ఎస్టాబ్లిష్ చేశారు. సో, అది చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్స్ ఆఫ్ రామ అని అది చెప్పొచ్చు. అలాగే అదే కాకుండా మనకి భద్రాచలం శ్రీరాముల వారి ఆలయం కూడా ఉండడం జరిగింది. భద్రాచలం గురించి కూడా ఆల్రెడీ నేను అప్‌లోడ్ చేశాను. మీరు స్వరమాధురి ఛానల్‌లో వెళ్లి చెకౌట్ చేయొచ్చు. ఈరోజు నేను చెప్పబోయేది రామస్వామి టెంపుల్ కుంభకోణంలో ఎక్కడైతే ఉందో తమిళనాడు స్టేట్‌లో దీని గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. ఇది కూడా టాప్ 10 రామాలయాల్లో ఒకటిగా ఉండడం జరిగింది. దీనికి ఎంతో విశిష్టత ఉంది. సో, దీనికి సంబంధించి ఇది అచ్యుత నాయక ఆఫ్ తంజావూర్ కన్‌స్ట్రక్ట్ చేసిన టెంపుల్ 16వ సెంచరీ నుంచి ఉంది. సో, ఇక్కడ మీకు ద్రవిడియన్ ఆర్కిటెక్చరల్ స్టైల్ అనేది కనిపిస్తుంది. మీకు ఇక్కడ కన్‌స్ట్రక్షన్‌లో ఆఫ్ ద టెంపుల్ అలాగే గోపురం, మహామండపం ఇవన్నీ ఉండడం జరుగుతాయి. ఇక్కడ ఉండే రాతి చెక్కడాలు ఏవైతే ఉన్నాయో మహామండపం పైన అక్కడ వామనవతారం, మీనాక్షి కళ్యాణం, సుగ్రీవ పట్టాభిషేకం ఇలాంటి రకరకాలవి చక్కగా వాళ్ళు చెక్కి ఇక్కడ ఆర్కిటెక్చర్‌లో వాళ్ళు దీని గురించి తెలియజేస్తున్నారు. అలాగే బయట ప్రాకారం ఏదైతే ఉంటుందో ఔటర్ ప్రాకారానికి సంబంధించి 219 వాల్ పెయింటింగ్స్ అనేవి ఉన్నాయి. 219 వాల్ పెయింటింగ్స్ దేని గురించి అంటే రామాయణాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మనకి ఇక్కడ 219 పెయింటింగ్స్ అనేవి కూడా ఉండడం జరిగింది. దీన్నే మనము సదర్న్ అయోధ్య అని కూడా అంటూ ఉంటారు. కుంభకోణంలో తమిళనాడు స్టేట్‌లో ఉన్న ఈ ఆలయాన్ని సదర్న్ అయోధ్య అంటారు. నార్మల్‌గా మనం అయోధ్య వెళ్తే నార్త్ సైడ్ అది ఒరిజినల్ అయోధ్య అయితే ఇది సదర్న్ అయోధ్య కింద కూడా చాలామంది చెప్పడం జరుగుతుంది. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్స్ ఆఫ్ లార్డ్ రామ అని కూడా చెప్పొచ్చు. సో, దీన్ని ఎలా చేరుకోవచ్చు, దీనికి సంబంధించిన చరిత్ర ఏంటి మనం కంప్లీట్‌గా తెలుసుకుందాము. రామస్వామి టెంపుల్ కుంభకోణం లో ఉంది. తమిళనాడు స్టేట్‌లో నేను చెప్పినట్టు ఇక్కడ అందరూ మాట్లాడే భాష తమిళ్. ఇక్కడికి చేరుకోవాలంటే తమిళనాడు స్టేట్‌లో మీరు చేరుకోవాల్సి ఉంటుంది. సో, ఇక్కడిని ఎలా చేరుకోవాలి అని మీరు చూసుకున్నట్లయితే రైల్వే స్టేషన్ ద్వారా చేరుకోవాలంటే కుంభకోణం రైల్వే స్టేషన్ అనేది జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది మనకి టెంపుల్‌కి. మీరు అక్కడ కుంభకోణం రైల్వే స్టేషన్ చేరుకుంటే జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో మీరు ఆలయాన్ని చేరుకోవచ్చు. అలాగే మనం నియరెస్ట్ ఎయిర్‌పోర్ట్ కనుక చూసుకున్నట్లయితే తిరుచి అనమాట. తిరుచి అనేది మనకి నియరెస్ట్ ఎయిర్‌పోర్ట్ కింద వస్తుంది. మీరు ఒకవేళ నార్మల్‌గా వెళ్ళాలనుకున్న ద్వారా మీరు చేరుకోవాలనుకున్న డైరెక్ట్‌గా అక్కడికి వెళ్లి రీచ్ అవ్వచ్చు. మీరు అక్కడికి టెంపుల్‌ని రీచ్ అవ్వచ్చు. సో, ఇక్కడికి సంబంధించి మనము చరిత్ర ఏంటి అని మనం తెలుసుకుందాము. సో, ఈ ఆలయానికి సంబంధించిన అందమైన నిర్మాణ శైలి ఏదైతే ఉందో మరియు దీనికి సంబంధించి 16వ శతాబ్దంలో నేను ముందే చెప్పినట్టు తంజావూరు నాయక్ రాజులు నిర్మించడం జరిగింది. అలాగే నాయకుల ప్రధాన మంత్రి గోవింద దీక్షితార్ ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆయన తన కొత్త ఆలయానికి మరియు పాత చక్రపాణి ఆలయానికి మధ్య కారిడార్‌ని కూడా జోడించడం జరిగింది. పురాణాల ప్రకారం ఆలయంలోని విగ్రహాలు దరాసురం సమీపంలోని గ్రామంలోని ఆలయ చెరువులో కనపడడం జరిగింది. 9 సెప్టెంబర్ 2015 అంటే 9 సెప్టెంబర్ 2015లోనే రామస్వామి ఆలయ పవిత్రీకరణ అంటే మహాకుంభాభిషేకం కూడా జరిగిందనమాట ఈ ఆలయానికి. ఈ ఆలయం తంజావూరు నాయక రాజు అచ్యుత నాయక్ పాలనలో నిర్మించబడింది మరియు రఘునాథ నాయక్ పాలనలో పూర్తయిందనమాట. అంటే అచ్యుత నాయక్ అనేవాళ్ళు 1560 నుంచి 1614 టైంలో పరిపాలిస్తే 1600 నుంచి 1634 వరకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1560 టైంకి మనకు స్టార్ట్ అయిన 1634 ఆల్మోస్ట్ ఒక 60-70 ఇయర్స్ అనేది మనకి ఇది ఎంత పురాణ ఆలయం అనమాట. గ్రేట్ ఆర్కిటెక్చర్‌తో ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ స్టైల్‌తో దీని నిర్మాణం జరిగింది. పాలన పూర్తయింది. తంజావూరు మరాఠా రాజ్యం నుంచి తర్వాత కూడా దీనికి సంబంధించి రచనలు ఉండడం జరిగిందనమాట. ఇంత ఓల్డ్ టెంపుల్ అలాగే ఇంత గ్రేట్ ఆర్కిటెక్చర్ ఉన్న టెంపుల్ మీరు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్స్ రామాలయం వెళ్ళాలనుకుంటే డెఫినెట్‌గా కుంభకోణం వెళ్ళిపోండి. తమిళనాడు డిస్ట్రిక్ట్‌లో మీరు రాముని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడికి సంబంధించి టెంపుల్ టైమింగ్స్ నేను చెప్పేస్తాను. ఆ టైంలో మీరు వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. 6 AM టు 12 PM అనేది ఉంటుంది. మార్నింగ్ 6 నుంచి 12 వరకు ఆలయం తెరిచి ఉంటుంది. మధ్యాహ్నం ఇట్ ఈస్ క్లోజ్డ్. మళ్ళీ సాయంత్రం 5 PM టు 8:30 PM అనేది మీకు దర్శనాలు జరుగుతూ ఉంటాయి. సో, మీరు వెళ్ళినప్పుడు ఫ్రీ దర్శన్ లైన్‌ని ఆప్ట్ చేసుకొని లైన్ బట్టి మీరు వెళ్ళిపోయి ఆ రాముని దర్శనం చేసుకోవచ్చు. చూస్తుంది కదండీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ పురాణ టెంపుల్స్ ఆఫ్ లార్డ్ రామ. మీరు ఇంకా ఏ ప్లేసెస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఒక్కొక్క ట్రావెల్ డెస్టినేషన్ గురించి నేను క్లియర్ డీటెయిల్స్ మీకు తెలియజేస్తాను. ఇదే ఫస్ట్ టైం చెక్‌ఔట్ చేస్తున్నారంటే స్వరమాధురి ఛానల్ ఫర్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ లైక్ చేయండి కంటెంట్‌ని. అప్పుడప్పుడు ఫెస్టివల్స్ గురించి మన ఇండియన్ కల్చర్ గురించి కూడా డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ డీటెయిల్స్‌తో కూడా వీడియోస్ ఉంటాయి. సో, మీరు వెళ్ళి మా ప్లేలిస్ట్‌లో డిఫరెంట్ వీడియోస్ అండ్ వాటి గురించి చూడొచ్చు. మీరు ఇంకేమైనా ప్లేస్ గురించి కానీ, సిటీ గురించి కానీ, డెస్టినేషన్ గురించి కానీ చేరుకోవాలనుకున్న దాని గురించి నన్నేమన్నా అడిగినా సరే నేను దాని గురించి ఎక్స్‌ప్లోర్ చేసి మీకు వీడియో చేస్తాను. సో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు
ఆన్ ద నోటిఫికేషన్ బటన్. అలాగే మాధురి స్వరైట్ అనేది ఇన్‌స్టాగ్రామ్ ఛానల్. సో, అక్కడ కూడా మీకు రీల్స్ అనేది ట్రావెల్ కంటెంట్ మీద అప్‌లోడ్ అవుతుంటాయి. ప్లీజ్ మీరు అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు నన్ను. ఇంతవరకు మీరు చాలా పాజిటివ్ కామెంట్స్ తెలియజేస్తున్నారు. ఎంతో ఎంకరేజ్‌మెంట్ ఇస్తున్నారు. ఈ ఎంకరేజ్‌మెంటే నాకు చాలా బూస్టప్‌నిస్తుంది. థాంక్ యూ సో మచ్. సో, ఇదే సపోర్ట్ మీరు కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఇంకా మంచి కంటెంట్‌తో మీ ముందుంటాను. అంతవరకు థాంక్స్ ఫర్ వాచింగ్.